హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మన ఇంటి రెసిపీ వచ్చేసేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన పాల తాలికలు అలాగే ఉండ్రాళ్ళు పాయసము. ఇది ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు. దీని రుచి ఎంత బాగుంటుందన్నది కూడా అందరికీ తెలుసు. దీన్ని సింపుల్గా ఈజీగా టేస్టీగా అలాగే డెలీషియస్గా ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపించబోతున్నాను. సేవ్ చేసుకొని తప్పకుండా చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్ ఫర్ మోర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1.5 కప్పు నీళ్లు పోసుకోండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి తీసుకొని మనం లమ్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అడుగంటకుండా చక్కగా మనము మొత్తంగా కలిపేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఇదంతా చేసుకున్న తర్వాత ఒక్కసారి చూద్దాం. చూడండి, నేను కొద్దిగా గట్టిపడింది. అది ఒక చిన్న ఇది తీసుకొని ఒక ఉండలాగా చేసి అది అయిందా లేదన్నా చూస్తున్నా. పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని నేను ఒక గంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఉడికించుకుంటున్నాను. అలా పొంగు వచ్చేసి నానబెట్టింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. అలా చక్కగా పొంగు వచ్చేసాక మనం ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనము బెల్లం కరిగించుకుందామండి. 1 కప్పుతో నేను బెల్లము, ఇంకొక 1/2 కప్పుతో షుగర్ కూడా వేసుకుంటున్నాను. నేను వేసుకొని ఇదేమి మనము పాకం ఏం రాక్కర్లేదండి, కొద్దిగా కరిగితే చాలు. అందులోనే ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఒక పక్కనేమో ఉండ్రాళ్ళు చేసుకోవడానికి పిండి, అలాగే బెల్లం పాకము, అలాగే సగ్గు బియ్యం కూడా ఉడికించుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 లీటర్ ఏమో పాలు కూడా పొంగించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చక్కగా ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని కిస్మిస్, జీడిపప్పు, అలాగే బాదం పప్పు ఇవన్నీ వేసుకొని నేను దూరగా వేయించుకున్న ఎండు కొబ్బరి కూడా వేసానండి. ముక్కలు వేసుకొని అది కూడా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉండ్రాళ్ళు పాల తలకలు చేయడానికి నేను పిండి రెడీ చేసి పెట్టుకున్నా కదా. కొద్దిగా పిండి తీసుకొని నేను చూపించిన విధంగా అలా పొడుగ్గా కొన్ని, అలాగే చిన్నగా ఉండ్రాళ్ళలాగా సైజులో చేసుకున్నా. ఇవి మనం ఉండ్రాళ్ళు వేస్తే చిన్న బాల్స్ వేస్తే అది ఉండ్రాళ్ళు పాయసం అవుతుంది. ఇలాగే పొడుగ్గా చేసుకొని స్ట్రింగ్స్ లాగా వేసుకుంటే మనకి అవి పాల తాలికలు అవుతాయి. సో నేను ప్రాసెస్ ఒకటే కాబట్టి, నేను చేసే ప్రాసెస్ ఒకటే కాబట్టి నేను 2 కలిపి వేసి మీకు ఒకేసారి చూపించేస్తున్నాను. మీకు అలా వద్దు అనుకుంటే పాల తాలికల వరకు ఆ పొడుగు స్ట్రింగ్స్ వరకు వేసేసుకోండి. లేదు ఉండ్రాళ్ళే కావాలంటే ఉండ్రాళ్ళైనా వేసుకోవచ్చు. మీకు అలా పొడుగ్గా చేసుకోవడం టైం టేకింగ్ అనుకుంటే మన జంతికి గొట్టాలు ఉంటాయి కదండి, అలా తీసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. నెయ్యి రాసి అప్లై చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మనం పెట్టుకున్న పాలు, అలాగే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒక్క పొంగు రానిద్దాము. ఆ ఫ్లేవర్ అంతా పాలకు పట్టాలి కదా సగ్గుబియ్యంది. వేసిన తర్వాత మనము ఉండ్రాళ్ళు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు, అలాగే పాల తాలికలు కూడా అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మాత్రం కదిలించకండి. ఇలా కావాలి అనుకుంటే కొన్ని అలా మనము పైన జంతికి గొట్టాలతో తిప్పుకొని అలా ఒక 2-3-4 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోండి. అస్సలు కదపకండి, కదిపితే ఇరిగిపోతాయి. ఇప్పుడు కొద్దిగా మనము పక్కన పెట్టుకున్న బియ్యం పిండి ముద్దని కొద్దిగా వాటర్ పోసుకొని లూజ్గా చేసుకోవాలి. లేదంటే పొడి బియ్యం పిండి అన్నా వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు, ఏదన్నా పర్లేదు. ఇప్పుడు పొంగు వచ్చింది, మనం ఫాస్ట్గా కలిపేయకుండా స్లోగా కింద నుంచి కలపండి. లేదంటే ఉండ్రాళ్ళు కానీ పాల తాలికలు కానీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత చక్కగా అవి బాయిల్ అయిపోయాయో, ఎక్కడ ఇరగలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఆ ఉండ్రాళ్ళు ఉడికాయా లేదా అన్నది ఒక్కసారి మనం చెక్ చేసుకుందామండి. దాని తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని జస్ట్ అలా బ్రేక్ చేయండి మధ్యలో. చూసారు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఏం చేద్దాం, బియ్యం పిండి వాటర్ కూడా వేసేసుకోండి కన్సిస్టెన్సీ కోసం. ఇప్పుడు మనము చల్లారిన తర్వాత బెల్లం పాకం కూడా వేసేసుకోవాలి. పాలు అండ్ బెల్లం పాకం 2 చల్లారాకే వేసుకోవాలండి. టీ స్ట్రైనర్లో వేసుకోండి. ఏమైనా మట్టి కానీ అలాంటి ఏమైనా బ్యాటర్
పార్టికల్స్ ఉంటే పోతాయి బెల్లంలో. సో అలా మనం మొత్తంగా కలపకుండా కింద నుంచి స్లోగా కలపండి, లేదా పైనంతా ఇట్లా కలిపేస్తే మీకు ఆ బెల్లం పాకం అంతా మిక్స్ అయిపోతుంది. మీరు యథాతథిగా మామూలుగా మనం కూర అది కలిపినట్టు కలిపేసామనుకోండి, సో తాలికలు అనేవి ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మీకు షుగర్తో కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే బెల్లంతో స్వామివారికి నివేదిస్తే చాలా బాగుంటుంది. సో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా సేవ్ చేసి ట్రై చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.